తెలంగాణలో ఫైర్ బ్రాండ్ మంత్రి ఎవరన్నా ఉన్నారంటే సీతక్క పేరు టక్కున గుర్తుకొస్తుంది. అయితే గత 3-4 రోజుల నుండి కూడా సీతక్క ఒక వివాదాల్లో చిక్కుకున్న పరిస్థితి కనబడతా ఉంది. సీతక్కని అనేక విధాలుగా అటు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే అంగన్వాడీ టీచర్లకి మొబైల్ ఫోన్స్ ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో తక్కువ ధర ఫోన్లు తీసుకొని ఎక్కువ ధరకి మరి ప్రభుత్వం కొంటుంది, దాంట్లో అవినీతి జరుగుతుంది అంటూ ఇటు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కూడా కొన్ని వార్తలు అయితే ప్రచారం చేసింది. దాంట్లో భాగంగానే సీతక్క మండిపడి కొంత అసంతృప్తి వ్యక్తం చేసి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కి అయితే నోటీసులు ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాం. కేసీఆర్కి నోటీసులో దాదాపుగా 48 గంటల వ్యవధి కాలం ఇస్తూ క్షమాపణ చెప్పి ఆ వీడియోలు డిలీట్ చేయించాలనే బాధ్యత కేసీఆర్కి ఉంది. ఖచ్చితంగా ఆ చర్యలు చేయాల్సిందే, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని సీతక్క ఆ నోటీసులో పేర్కొంది. అయితే సీతక్క ఇచ్చిన టైం అయిపోయింది. అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం వాళ్ళు మాట్లాడిన ఆ స్టాండ్ మీదనే ఉంటున్నారు. ఇప్పటికి కూడా ఎక్కడికంటే అక్కడికి వస్తాము. సీతక్క ఏదైతే అంగన్వాడీ టీచర్స్కి ఇచ్చే మొబైల్స్ ఫోన్లు ఏదైతే ఉందో దాంట్లో అవినీతి జరగలేదని నిరూపించడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయండి. మరి ఆ కమిటీ ఏం చెప్తుందో నిర్ధారణ కమిటీ, ఆ కమిటీ చెప్పిన దాన్ని బట్టి మేము క్షమాపణ చెప్తామంటున్నారు ఇటు బీఆర్ఎస్ నేతలు. నేను తప్పు చేయలేదు, నేను తప్పు చేసే మనిషిని కాదు, నేను ఆదివాసీ బిడ్డను, నేను ఒక గిరిజన బిడ్డని, నేను అనేక విధాలుగా కష్టపడి ఒక ఎమ్మెల్యేలుగా ఈరోజు మంత్రి స్థాయిలో ఉంటే ఈ స్థాయిని ఓర్చుకోలేక బీఆర్ఎస్ పార్టీ ఇలా చేస్తూ ఉంది అంటుంది సీతక్క. అయితే సీతక్క వ్యాఖ్యలు అటు బీఆర్ఎస్ వ్యాఖ్యలు కూడా ఇప్పుడు రాజకీయంగా చర్చలుగా మారినాయి. ములుగులో కూడా సీతక్క కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ నేతల్ని ఎవరైతే తనపైన తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారో వాళ్ళని చెప్పుతో కొట్టాలి అనే విధంగా వ్యాఖ్యలు కనిపించాయి. వాటిపైన కూడా ఇంకా బీఆర్ఎస్ నేతలు కూడా మండిపడతా ఉన్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా మాట్లాడిన పరిస్థితి కనబడతా ఉంది. సీతక్క గారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే, మీ పైన ఆరోపణలు ఏవైతే ఉంటాయో వాటిని నిర్ధారణ చేసుకోవాలి, అంతేగాని మీరు చేస్తున్న అవినీతిని చూపించినంత మాత్రాన మా పార్టీ నేతల్ని చెప్పుతో కొడతారా, అలా అనడానికి మీకు నోరు ఎలా వచ్చిందంటూ మాజీ మంత్రి మరి ఆమె మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలా ఇటు మాజీ మంత్రి మరియు మంత్రుల మధ్య ఈ వివాదం అయితే తారస్థాయికి అయితే వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి సీతక్క యొక్క అంగన్వాడీ టీచర్స్కి మొబైల్ పంపిణీ ఆ కార్యక్రమం ఏదైతే ఉందో అక్కడ నిధులు కూడా కొంత గోల్మాల్ అవుతా ఉన్న పరిస్థితి కనబడుతుంది అన్నట్టుగా వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే సీతక్క క్లియర్ కట్గా చెప్తా ఉంది, నేను ఎక్కడ అవినీతి చేయలేదు, నేను అవినీతి మరకలు నాకు ఇవి ఎక్కడ అంటుకోవు, అక్కడ ఉన్న ఏదైతే దాని యొక్క ధర ప్రకారమే మేము కొద్దిగా తగ్గించి తీసుకున్నాము, ఎక్కడ కూడా మేము ఎక్కువ చేసి తీసుకోలేదంటుంది ఇటు సీతక్క. అయితే దీనిపైన కూడా ఇటు ప్రభుత్వం కూడా స్పందిస్తూ ఉంది. వాటి యొక్క సంబంధించిన ఎంఓలు అంటే వాళ్ళు ఏదైతే ఏ సంస్థతోనైతే డీలింగ్ పెట్టుకున్నారో వాటికి సంబంధించిన కూడా డాక్యుమెంట్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. అయితే సీతక్క చేయని తప్పుకు బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇలా వేధించడం సరికాదు అంటున్నారు చాలామంది నిపుణులు. అయితే ఈ పంచాయతీ అయితే ఇంకా కొనసాగే ప్రసక్తి అయితే కనబడతా ఉంది. మరి సీతక్క ఫోన్ ఏదైతే టీచర్స్కి అంగన్వాడీ టీచర్స్కి మరి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ టీచర్స్కి వాళ్ళ యొక్క ఇబ్బందులు ఏమైనా ఉన్నా కానీ వాళ్ళ యొక్క పై అధికారులకి అందించడానికి కావచ్చు, లేకుంటే వాళ్ళ యొక్క ఉన్న స్టూడెంట్స్కి ఆహారం అందించడంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ పై అధికారులకు అందించడానికి సీతక్క ఈ యొక్క మొబైల్ ఫోన్ ఇవ్వడానికి వాళ్ళైతే నాంది పలికారు. అంటే అంగన్వాడీ కేంద్రాలు మరింతగా బలం కావడానికి, మరింతగా అభివృద్ధి చెందడానికి, మరింతగా ప్రజలకు ఉపయోగకరంగా ఉండడానికి మరి ఈ పథకం అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. దాంట్లో కూడా లోపాలు వెతుకుతూ బీఆర్ఎస్ పార్టీ మరి చేస్తున్న ఆరోపణలకి ఎప్పటికప్పుడు ఇటు కాంగ్రెస్ నేతలు కావచ్చు, సీతక్క అభిమానులు కూడా తిప్పికొడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒక వార్ ఎఫెక్ట్ అయితే కనబడతా ఉంది. అంటే ఇటు ఈ మొబైల్ సంబంధించిన ఈ స్కీమ్ పైన ఇటు 2 పార్టీల మధ్య కూడా యుద్ధ వాతావరణం కనబడతా ఉంది. ఇటు ఒక యాక్షన్ వస్తే ఇక్కడ రియాక్షన్ కూడా అంతే బలంగా వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి ఈ వివాదం అనేది కూడా ఎక్కడి దాకా వెళ్తుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. కానీ నేను దేనికైనా రెడీ అంటుంది మంత్రి సీతక్క. మరి బీఆర్ఎస్ పార్టీ పైన లీగల్ చర్య ఖచ్చితంగా తీసుకుంటామంటుంది మరి మంత్రి సీతక్క. చూడబోవాలి మరి ఎటువంటి చర్యలు ఉంటాయి అనేది కూడా ముందు